నీది ఓకే. నీది దేనికి ఇంటర్వ్యూ ఎప్పుడు అవుద్ది అన్నదానిక? నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదో లాంగ్ వే టు గో అంటే అప్పుడు అది చాలా మంచి డైరెక్టర్ అవుతావు, చాలా మంచి భవిష్యత్తు ఉంది అని నువ్వు తనకు పెట్టావు. పెట్టాను. పెడితే నీదేంటి? బ్రహ్మానందర్ గారు ఓకే. ఆయనకు పక్కన ఏమన్నా తిట్టడం ఉంది? చెయ్యి, అది అందులో ఏముందో దాస్టిస్ చెయ్యి. ఓకే ఆ రేంజ్లో ఉందా? నాకు అందులో తిట్టాడు, ఆయన తిట్టాడు, బ్రహ్మానంద గారు తిట్టాడు పక్కన అని తిట్టాడు. ఆ రేంజ్లో ఉందా అని అనలేదు అక్కడ. ఉంది సార్. ఓకే ఆ రేంజ్లో ఉందా? సత్యాన్ని కదా తిట్టమన్నా నువ్వు సింహం అదే ఎక్కడో గాల్లో తిట్టాడు. అంటే సత్య గారు ఇచ్చిన అది ఎస్టాబ్లిష్ చేశారు బాబు, అది మాకు అలాగా. నేను మీతో పాటు ఉంటాను అలా అడ్వాంటేజ్ ఏం చెప్పాలంటే నాకు నేను 40 సినిమాలు చేశాను అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ, నేను మామూలుగానే ఉన్నానని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ. ఓకే, మీకు సినిమాల్లో మీకు ఇచ్చిన పాత్ర కాకుండా నీకు నువ్వు బాబు కాదు, సత్య సినిమాలో ఏంటి యేసు ఆర్ యేసు ఆర్ అభి, నువ్వు కాదనుకో, ఆ రెండు పాత్రలో పాత్ర సెలెక్ట్ చేసుకుంటే ఏం సెలెక్ట్ చేసుకుంటావు? అభి అంటే సో అంటే అభిది ఒక 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి, సో తనది ఏంటంటే రెండోసారి చూసినప్పుడు నేను కూడా 2-3 సార్లు చూసేటప్పుడు ఇప్పుడు ఈ పాయింట్లో తెలియనప్పుడు ఏం చేస్తున్నాడు అని ఆ టైపు. సో కొంచెం అది 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 ఉంటుంది ముందు కూడా ఒక తెలిసినట్టుగా మనకు ఉండాలి, బట్ అది తర్వాత రివీల్ అయిన తర్వాత నాకు చాలా నచ్చింది యాక్చువల్గా. నేను మూడోసారి సినిమా చూస్తున్నప్పుడు టక్మని తెలుస్తుంది కదా, సో అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ టైం నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం చూసినోడికి కరెక్ట్గా ఉన్నాయి, సెకండ్ టైం చూసినోడికి ఎక్కడ మోసం చీట్ చేయలేదు, అది మోసం చేయకుండా బాగా చేసే. రితేష్ కూడా జాగ్రత్త తీసుకున్నాడు, ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇప్పించాలన్నది చీటింగ్గా చేయించలేదు, పర్ఫెక్ట్గానే చేయించాడు. గుడ్ జాబ్. నీకు వీళ్ళిద్దరు పాత్రలు చేయాలంటే ఏది చేస్తావు, ఏది సెలెక్ట్ చేసుకుంటావు? నేను బాబుదే చేస్తాను. తనకన్నా ఏం బెటర్ చేద్దాం అనుకున్నాను? బెటర్ ఏం కాదు అంటే ఏదో ఉండి ఉంటుంది కదా, ఇంకా మెయిన్ తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి అదే చేయాలి. యాక్చువల్లీ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఇంకొకటి మెయిన్ నెక్స్ట్ ఇమీడియట్ వీళ్ళిద్దరు కాకుండా నచ్చింది నాకు సీరియల్లో క్యారెక్టర్ బాగా నచ్చింది. దిగిపోతున్నా సరే డ్రైవ్ చేసుకుంటే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఉప్పు కొంచెం తక్కువైంది. నిన్న ఉప్పు కొంచెం తక్కువైందంటే కన్నీళ్ళు అందులో వేసిస్తుందేమో ఇప్పుడు తినండి. పొద్దులు గారు అనండి కలుపుతున్నాడు. సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది కదా, అదే క్వాలిటీ కూడా అలా రావడానికి 2014-13లో కెమెరాస్ ఉండే సోనీవి, షూట్ చేయొచ్చు. సినిమాలో బొడ్డుగాడు ఉంటాడు కదా, రొట్టగాడు. ఏంటాడికి మీ డోర్ దగ్గరికి వచ్చి పోయాలి, ఏంటాడికి కొంచెం అలా ఉంటదండి. పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర పక్క వస్తే పేరెంట్ వాళ్ళ అమ్మ ఏదో తిడతా ఉండింది కదా, బట్ మూవీలో వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నప్పుడు ఎవడరా పోయమని కొంచెం లోకువా ఆ టైపు. రియల్ లైఫ్లో మీరు ఎక్కడెక్కడ పోసారు చెప్పండి, వియర్డెస్ట్ ఆఫ్ ప్లేసెస్. అబద్ధాలు చెప్పారంటే అంతా నేను చాలా పద్ధతి అయిన ఉండండి, బాత్రూంలో తప్ప నేను ఎక్కడ పోయలేదు. అబ్బే క్లాస్ రూమా దరిద్రుడా, క్లాస్ రూమ్ ఎట్రా? నేతో పెంట్ హౌస్లో సార్ షూటింగ్ జరుగుతుంది, అక్కడ బాత్రూమ్స్ లేవు, చాలా పైకి కిందకి వెళ్ళాలి. పెంట్ హౌస్ అంటే తెలియదు అంటే ఒక ట్యాంక్ పక్కకి వెళ్ళి
ఇప్పుడు తెలియదు కదా మామూలుగా, ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియకూడదు. ఫోన్ ఇలా పెట్టుకొని గోడ దగ్గర పెట్టుకొని కొంచెం adjust చేసి, సరే ఓకే లాస్ట్లో సరే ఉంటాను, ఎవరికి తెలియకూడదు. మళ్ళీ అది మేనేజ్ చేయడం కష్టం. లాస్ట్ జాగ్రత్తగా వచ్చి చెప్పి అది కొంచెం కష్టం కదా సార్. నువ్వు కుక్కట్పల్లిలో ఐడిపిఎల్ చెరువు ఉంటుంది అనమాట, అక్కడ అందరూ కూర్చుని ఉంటారు బేసిక్గా. ఆ రోజు నాకు ఇంటికి వెళ్దామంటే ఫ్రెండ్ బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు, ఒక్కడనే ఉన్నాడు, పావు గంటలో వస్తాడు. ఇంకా అక్కడ ఏమో అంతా ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి, అరే ఏంట్రా పరిస్థితి, అంతా జనాలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. ఆ చెట్టు దాటితే అక్కడ వెనకాల క్లాస్ రూమ్ లో ట్రై అదవా మీరే పొద్దులు గిద్దులు బాబా వీళ్ళు చెప్పట్లేదు బాబా, పొద్దులు ఎవడైనా పోస్తాడు, కవరింగ్ ఇచ్చి ఉంటాడు. కవరింగ్ ఇచ్చావు, నేను ఓపెన్ చెప్పా క్లాస్ రూమ్ లో పోసా అని. ఓకే, లాస్ట్గా మీకు ఛాన్స్ ఇస్తున్నాను, నన్ను క్వశ్చన్ అడగండి. సక్సెస్ స్ట్రీక్ ఒకదాని మించి ఒకటి వెళ్తూ వచ్చారు, అలా వెళ్తూనే ఉంటుంది సార్, అది నాకు తెలుసు. కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీ సినిమా అంటే, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిసారి ఇవ్వాలి. ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండి. ఆ ప్రెషర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఆ ప్రెషర్ని ఎలా తీసుకుంటారు? మీ సినిమాలో యాక్ట్ చేయాలంటే ఒక యాక్టర్కి ఏం కావాలి? ఓకే, రెండు చెప్తాలే. ఫస్ట్ దాంట్లో అంత ప్రెషర్ తీసుకుని అంతే తెలియకుండా ఉంటుంది కదా, ఉంటుంది. క్యారీ చేస్తారు. అంటే అది రెండు రకాలుగాను. నీకు జనాలు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సినిమాకు ఓపెనింగ్స్ అంత ఉంటాయనే కదా అర్థం. అవునండి, అవును. సో ఇట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, రెండు కలిపి ఉంటుంది. కాబట్టి ఇంకా అది ఉంది అక్కడ, ఇంకా దానికి హ్యాండిల్ చేసేది ఏముంది, దానికి యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, అంతే కదా. ఇప్పుడు సూర్యుడు ఎర్రగా ఎండ ఉంది, సో దానికోసం ఏం చేస్తాం ఎర్ర కొడతా ఉంటాడు అంతే. దట్ ఈస్ దేర్. దాన్ని మా అయితే ఒక గొడుగు పెట్టుకుంటాం, క్యాప్ పెట్టుకుంటాం, అంతే తప్ప ఇంక దాన్ని చేయగలిగేది ఏం లేదు. సో ప్రెషర్, జనాల ఎక్స్పెక్టేషన్ అనేది ఇట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇట్ ఈస్ దేర్, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ యూ డూ యువర్ వర్క్, అంతే. మీ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఒక యాక్టర్కి అంటే అలాగేముండదు. ఇప్పుడు యాక్టర్కి ఒక కొలమానం అంటూ అలాగేముండదు. ఆ పాత్రకి కథలు ఏదో రాసుకుంటాం కదా, క్యారెక్టర్లు రాసుకుంటాం కదా, ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారో అన్న అవైలబిలిటీ చెప్పి తీసుకోవడం తప్ప, ఓకే యాక్టింగ్లో ఎవరు పాస్ అయ్యారు, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరు గోల్డ్ మెడలిస్ట్ చూసండి, ఇప్పుడు మాకు సెట్ అవుతారా లేదా అన్నట్టు అలా ఉండదు. కంప్లీట్ దీని మీద నుంచి స్క్రిప్ట్ ఉంటేనే. రీసెంట్గా మా స్కూల్ రీయూనియన్కి వెళ్ళాం. ఒక ఫ్రెండ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం యాక్టింగ్ కోసం కొన్ని రోజులు ట్రై చేసి కొన్ని వేషాలు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. మిగతా ఫ్రెండ్స్ ఇంకా ట్రై